ఓజీ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఓజీ చిత్రానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ రాబోతుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ అప్డేట్ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. ఓజీ చిత్రం గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ రాబోతుంది అనేటువంటి వార్త వచ్చింది. ఏంటి సార్ ఆ అప్డేట్? ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఆయన పేరు ఓజాస్ గంభీర అని కూడా చెప్తూ ఉన్నారు. అందుకని ఓజీ అని పెట్టారని. యాక్చువల్గా అయితే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని, అతని క్యారెక్టర్ కూడా గ్యాంగ్స్టరే. ఓకే. సో 10 ఏళ్ల తర్వాత అతను రివెంజ్ తీర్చుకోవడానికి మళ్ళీ వచ్చాడు ముంబైకి అని చెప్పేసి మనకు అప్పట్లో ఒక టీజర్ రిలీజ్ చేశారు. కత్తి పట్టుకొని అతను రక్తపాతాన్ని సృష్టించాడు కదా. సో అది చాలా ఆ రోజుల్లో ఒక వైరల్ వీడియో లాగా మారింది. ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ తన రాజకీయ సభలకు వెళ్ళినా, ఈవెంట్లకు వెళ్ళినా అందరూ కూడా ఓజీ ఓజీ అనే అరుస్తూ ఉన్నారు. అవును. ఆయన ఆల్రెడీ యాక్చువల్గా హరిహర వీరమల సినిమాని ముందు అది రిలీజ్ కావాలి, దాన్ని పూర్తి చేస్తున్నాడంటే ఎవరు దాన్ని పట్టించుకోవట్లా. హరిహర వీరమల అంటున్నారు. ఒకవేళ పొడుగు కావటం వల్ల అలా నాకు తెలియదు కానీ, బట్ ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. ఈయన కూడా ఇంకా ఆపండి అయ్యా, ఓజీ లేదు ఏం లేదు అని చెప్పేసి చాలా సందర్భాలు అంటూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది అందరూ కూడా పట్టు విడకుండా ఫ్యాన్స్ అందరూ కూడా ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే, లేటెస్ట్గా కూడా నిన్న కూడా ఆయన ఇంకా డిసైడ్ చేసుకున్నట్టే చెప్పుకుంటూ ఉన్నారు. ఈ ముందు దాన్ని కూడా పూర్తి చేసేద్దామని చెప్పేసి. యాక్చువల్గా 2024లో రావాల్సిన సినిమా అది. ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పేసి హరిహర వీరమల్లు అయినా అంతే. యాక్చువల్గా మార్చిలో రావాల్సిన సినిమా హరిహర వీరమల్లు అసలు 2022 రిలీజ్ అన్నారు ఫస్ట్. అది ఎప్పుడు మరి 4-5 సంవత్సరాల క్రితం నాటి ప్రాజెక్ట్ కదా అది. డైరెక్టర్ కూడా మారిపోయే, ఆయన వేరే సినిమా కూడా పూర్తి చేసేసుకున్నాడు, ఘాతి అని చెప్పేసి అనుష్కతోటి, క్రిష్. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ కొడుకే జ్యోతికృష్ణ ఈ సినిమాని పూర్తి చేశాడు. అంటే పూర్తి చేశాడంటే మిగతా ఈయన ఒక వారం రోజులు కనుక కాల్ షీట్లు ఇస్తే ఈయనదంతా అయిపోతుంది. మిగతాదంతా కూడా ఈయన లేని సన్నివేశాలు మొత్తం అంతా కూడా అయిపోయినాయి. కేవలం ఈయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఈయన రేపు మాపు అంట ఈయన టైంపాస్ చేస్తున్నాడు. సో వాళ్ళు ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది వాళ్ళకి పెద్ద హెడేక్గా మారింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే హరిహర వీరమలతో పాటు ఓజీని కూడా మే జూన్ లోపల కంప్లీట్ చేసేయాలి షూటింగ్ అని చెప్పేసి తను నిర్ణయించుకున్నాడు అని ఆయన సన్నిహిత వర్గాల నుంచి మనకి వినిపిస్తున్నటువంటి మాట. దాన్ని బట్టి చూస్తే ప్రజెంట్ ఆ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్లోనే ఓజీ అనే సినిమా మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు దసరా సీజన్లో. సో అదే నిజమైతే కనుక ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. కొంతమంది అయితే సెప్టెంబర్లో అంటే ఏ సెప్టెంబర్ 2025 అయితే అయి ఉండదు, 2026 2027 అయి ఉంటుంది అని చెప్పి అలా కూడా ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. అంటే అపోజిషన్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు. సో అంటే ఆ రకమైనటువంటి ట్రోలింగ్కి నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారే ఆస్కారం ఇచ్చారని చెప్పేసి మనం అనుకోవాలి. కేవలం ఆయన వల్లే ఈ 2 సినిమాలు కూడా డిలే అవుతున్న విషయం ఆయనకి తెలుసు. కాకపోతే ఈ మధ్య ఆయన బాగా బ్యాక్ పెయిన్ తోటి బాధపడుతూ వచ్చారు, మనకు తెలుసు అది. దాని మీద ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా ఆయన మిగతా ఈ 7 రోజుల హరిహర వీరమల షూటింగ్ అంతా కూడా యాక్షన్ ఎపిసోడ్. సో అందు గురించే ఆయన దాని షూటింగ్లోకి వెళ్ళాలంటే పూర్తిగా శరీరం సహకరించాలి కాబట్టి ఆయన వెళ్లకుండా ఆగుతున్నాడు అని చెప్పేసి వినిపిస్తుంది. వేరే ఓజీ చూసుకుంటే మాత్రం దానికి 3 వారాలు 4 వారాల దాకా ఈయన వర్క్ ఉందంటున్నారు, 25 రోజుల దాకా వర్క్ ఉందంటున్నారు. సో కాబట్టి దానికి ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. టాకీ సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్ ఉండే పాట కూడా ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి వీటికి కూడా అంటే ఇప్పుడు ఎండలు ముదిరిపోతున్నాయి కాబట్టి మేబీ మే జూన్లో ఓజీని పూర్తి చేసి ఈ లోపల హరిహర వీరమలను కూడా కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. బహుశా ఇది హరిహర వీరమల అయితే ఇండోర్లోనే చేసేటట్టు కనిపిస్తున్నారు ఈయన ఎపిసోడ్ని. తర్వాత ఏదైనా గ్రాఫిక్ వర్క్ తోటి విఎఫ్ఎక్స్ వర్క్ తోటి జాయిన్ చేసేటట్టు కనిపిస్తూ ఉంది. బట్ ఎప్పుడు అవుతుంది ఏంటి హరిహర వీరమల్లు అనేది కూడా వాళ్ళకు కూడా తెలియట్లా. అంటే సినిమా విడుదలని పొడిగిస్తూ పోతే
ప్రొడ్యూసర్లకి ఇలా నష్టం రాదంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరో కూడా సొంత డబ్బుతో చేయరు. ట్యాక్స్ ప్రాబ్లం Finance ఉంటుందని, ఇచ్చుకుంటారు. ట్యాక్స్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫైనాన్స్తోనే చేస్తారు. దానికి తగ్గట్టుగానే మన సినిమా వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే ఫైనాన్షియర్స్ ఉంటారు, వాళ్ళు అలా తెచ్చే చేస్తారు. అవి తడిసి మోపిడి అవుతుంటాయి ఆ ఇంట్రెస్ట్లే. సో ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఏఎం రత్నం పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, ఫైనాన్షియల్గా ఉంది అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ధైర్యం ఉంది ఆయనకి, ఈయన మన ఆదుకుంటాడులే పవన్ కళ్యాణ్ అనే ధైర్యంతో ఉన్నాడు అని చెప్పేసి ఒక వినిపిస్తున్నటువంటి మాట. సో మొత్తానికి నాకు తెలిసి ఏప్రిల్ లోపల హరిహర వీరమల్లు పూర్తి చేసి మే జూన్లో ఓజీని కూడా ఆయన పూర్తి చేసే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా కూడా ఆ ప్రొడ్యూసర్ దాన్ని డివివి దానయ్య దానికి ఓజీకి సుజిత్ డైరెక్టర్, సాహో డైరెక్టర్. సో అతను కూడా సుజిత్ కూడా దానికి తగ్గట్టుగా ఒక తన కో డైరెక్టర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేస్తున్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఈ ఓజీ రోజు రోజుకి పొడిగించుకుంటూ పోతూ ఉన్నారు. సుజిత్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ని అయితే ఆయన ఇంకా ప్రకటించలేదు, దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయలేదు. అవును. సో తనకు సంబంధించినటువంటి సినిమాలు కూడా ఆగిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. యాక్చువల్గా 3 సంవత్సరాల నుంచి ఓజీ మీదే ఉన్నాడు కదా ఆయన. సాహో తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్కి స్టోరీ చెప్పాడు ఓజీ, తను నచ్చి ఒప్పుకున్నాడు. కొంత చకచకనే చేశారు చేసినంత వరకు కూడా. సో ఈ లోపల ఈయన రాజకీయాల్లో బిజీ అవటం, అధికారంలో రావటంతో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year. ఎందుకంటే పోయిన సంవత్సరం అసలు జరగలేదు. 2024లో ఓజీ షూటింగే జరగల నాకు తెలిసినంత వరకు. 2023లోనే ఎక్కువ షూటింగ్ జరిగింది, అది కూడా సెకండ్ హాఫ్లో ఎక్కువ జరిగింది 2023 ఓజీకి సంబంధించి. పోయిన సంవత్సరం ఏంటంటే ఆయన లేని సన్నివేశాలని తీశారు, కాంబినేషన్ లేనివి. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే ఈ కాంబినేషన్లో ఉండే యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క కాల్ షీట్లు పట్టుకోవడం కూడా కొంచెం ఇప్పుడు టాస్క్ వీళ్ళకి. ఓకే, అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎప్పుడు అయిపోవాల్సి ఉంది, వాళ్ళు బిజీ అయిపోవడం. ఈయన కాంబినేషన్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇప్పుడు దాంట్లో అయితే ఓజీలో కూడా చాలామంది ఉన్నారు గ్యాంగ్స్టర్స్. అంటే మాజీ గ్యాంగ్స్టర్స్ అనే ఒక గ్యాంగ్ ఉంటుంది అనమాట అందులో సినిమాలో ఓజీలో. ఆ మాజీ గ్యాంగ్స్టర్స్లో మనకు తెలిసినటువంటి పాతకాలం నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇప్పుడు పట్టుకోవాలి. వాళ్ళు కొంతమంది బిజీగా ఉన్నారు, వేరే వేరే సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సో ఇలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఏదేమైనా కానీ ఈయన కనుక టైం ఇస్తే కనుక ఆ టైంకి ఎట్లాగో సెట్ చేసుకుందాం మిగతా వాళ్ళని అనే ఉద్దేశంతో ప్రొడ్యూసరు, డైరెక్టరు ఉన్నారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడైనా సరే ఈయన చెప్పినట్టుగా ఒకవేళ జూన్ లోపల కనుక ఫినిష్ అయితే సెప్టెంబర్లో ఓజీ మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఓజీ ఎంత % కంప్లీట్ అయింది? నాకు తెలిసి 70% దాకా అయిపోయింది, ఇంకా 30% ఉంది. సో అదంతా కూడా ఈయన పార్టే కాబట్టి అందుగురించే ఈయన ఇవ్వటమే ఆలస్యం, అంతే. షీట్లు ఇవ్వటం ఆలస్యం. జూన్ లోపల మొత్తం ఫినిష్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సెప్టెంబర్లో మేబీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా కానీ హరిహర వీరమల సంగతి నేను చెప్పలేను, కానీ ఓజీ దాని కంటెంట్ కానీ అందులో ఆయన క్యారెక్టర్ డిజైన్ కానీ సాహోతో కొంచెం అతనికి సుజిత్కి కొంచెం చెడ్డ పేరు వచ్చింది. స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్ మీద పెట్టాడు. ఇది అలా కాదు, అసలు క్యారెక్టర్ డిజైనే ఎప్పుడు వచ్చినా కానీ బ్లాక్ బస్టర్ ఖాయం అన్న రీతిలో ఆ స్టోరీ అలాగే ఉంటుంది, ఆయన క్యారెక్టర్ అలాగే ఉంటుంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి అందరూ కూడా ఫ్యాన్స్ కూడా ఓజీ అని చెప్పేసి అంటుంది దానికోసమే. అది ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ మెటీరియల్ అనేది గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. మరి ఇస్తాడా లేదా అనేది చూడాలి మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.